ఫస్ట్ తిన్నప్పుడు బాగానే ఉంది, మళ్ళీ తిన్నప్పుడు ఉప్పు ఎక్కువైంది. అంటే ప్రేమ కోపంతో ఉప్పు కలిపి ఉండాలి. ఏదో అనుకున్నాను, మన ఆత్మగడ ఐడియా వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది. ఇక ఇదే ఐడియాని పూర్తిగా ఇంప్లిమెంట్ చేద్దాం. ప్రియా, ప్రియా, చెప్పండి సార్. ఏం చేస్తున్నావు ప్రియా? డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నాను సార్. మీ సొంతూరు ఎక్కడ ప్రియా? వరంగల్ సార్. వరంగలా? నాకు ఆ ఊరంటే చాలా అభిమానం. మీరు వరంగల్కి ఎప్పుడైనా వచ్చారా సార్? వచ్చారా ఏంటి? చాలా సార్లు వచ్చాను. ప్రియా, నీకు పెళ్ళైందా? ఏ తమరు చేసుకుంటారా? ఎక్స్క్యూజ్ మీ, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. మధ్యలో మీరు దూరకండి ప్రేమ గారు, మీ పని మీరు చూసుకోండి. నువ్వు చెప్పు ప్రియా, నీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు సార్. పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి ప్రియా? పెళ్ళంటే అదేంటో, మన తెలుగు అమ్మాయిలు పెళ్ళి అనే మాట వింటేనే మెలికలు తిరిగిపోతూ ఉంటారు. నీకు ఎలాంటి భర్త కావాలి ప్రియా? నన్ను అర్థం చేసుకునే వాడైనా కాకపోయినా నాకు అర్థమయ్యేవాడై ఉండాలి. అబ్బా, వాహ్ వా వా, సూపర్ ప్రియా. ఏం చెప్పావు? నిన్ను అర్థం చేసుకునేవాడు అయినా కాకపోయినా నీకు అర్థమయ్యేవాడు అయి ఉండాలి. అబ్బాబా, సూపర్. అందరూ నీలా ఆలోచిస్తే ఎంత బాగుండేదో కదా. ప్రియా, భర్త వేరే అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతుంటే చూసిన భార్య తట్టుకోలేకపోతుందంటే కారణం ఏమై ఉంటుందంటావు? ఒకటి, భర్త మీద ఆవిడికి విపరీతమైన ప్రేమ ఉండి ఉండాలి. మరెండుది, భర్త సంతోషం చూసి చూడలేని శాడిజం అయినా అయి ఉండాలి. రెండోదే కావచ్చు. నీ కంటికి నేను శాడిస్ట్లా కనపడుతున్నానా? నేను నిన్నానా? నన్ను కాక ఇంకెవరినన్నావు? ప్రేమ ప్రణయ్ గారు నుంచి నువ్వులోకి వచ్చింది అంటే ఐడియా వర్కౌట్ అవుతుంది. ఓయ్, అయినా నువ్వేంటి బతుకు జట్కా బండిలో రోజా గార్లా కాపురాల మీద పెద్ద లెక్చర్లు ఇస్తున్నావు? పెళ్ళయి 10 ఏళ్లు కాపురం చేసి 4 పిల్లలకు తల్లైనట్టు భర్త ఏమనుకుంటున్నాడో, భార్య ఏమనుకుంటుందో నువ్వే ఊహించేసుకుని జడ్జిమెంట్ ఇస్తున్నావు. దీనికి తన్నంటం ఎందుకు? నా మీద విపరీతమైన ప్రేమ ఉందని ఒప్పుకో, అప్పుడు నా మాట నేనే వెనక్కి తీసుకుంటాను. ఏం చేయాలో చెప్పండి మేడం. అమ్మో, ఇంకేమైనా ఉందా? అలా చేస్తే ప్రేమ నన్ను బతకనిస్తుందా? చంపేస్తుంది. ఊరికే భయపడకు, ప్రేమ సంగతి నేను చూసుకుంటాను.
గురించి నాకు చెప్పాలా? దాని గురించి మీరేమీ దిగులు పడద్దు, నేనున్నాను. ఎవరు కావాలి? నేనే రమ్మన్నా. ఇక నుంచి నాకన్నీ ఈ అమ్మాయే. నన్ను ఇంత తక్కువ పరిచయంలోని ఎంత బాగా అర్థం చేసుకున్నావో. నీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు సార్. భర్త వేరే అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతుంటే చూసిన భార్య తట్టుకోలేకపోతుందంటే కారణం ఏమై ఉంటుందంటావు? భర్త మీద ఆవిడికి విపరీతమైన ప్రేమ ఉండి ఉండాలి. మేడం, ప్రణయ్ సార్కి ఇడ్లీ కావాలంట. మరి రేపు మీకు ఏం కావాలి? మీకు ఇడ్లీ చేయమంటారా? నాకు దోశ కావాలి. అమ్మయ్యా, అయితే ఒకటే రకం చేయొచ్చు. ఒకటే రకం ఏంటి? అక్కడ ఇడ్లీ అడిగితే ఇక్కడ దోశ అడిగాను. అక్కడ కూడా దోశ అడిగారు మేడం. ప్రణయ్ సార్ ఏది అడిగితే మీరు దానికి రివర్స్ అడుగుతారు కదా, అందుకే రెండు ఎందుకని అబద్ధం చెప్పా. అక్కడ ఏం దోశ అడిగారు? ప్లెయిన్ దోశ మేడం. నాకు ఆనియన్ దోశ కావాలి. ఓ, చాలా కాస్ట్లీ రెసిపీ అడిగారు. సరే మేడం, బడ్జెట్ పెరిగినా భరిస్తాను. నువ్వు భరించడం దేనికి? నీ బాబు బడ్జెటా? ప్రణయ్ బాబు బడ్జెట్ కదా మేడం. రేపు మీరు విడాకులిచ్చి వెళ్ళిపోతే ఈ సామ్రాజ్యం అంతా నేనే చూసుకోవాలి కదా మేడం. అప్పుడు జమా ఖర్చులన్నీ చూసుకోవాల్సింది నేనే కదా మేడం. నువ్వు వంట మనిషివి, ఇంటి మనిషివి కాదు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. మీరు మీ ఆయనతో ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మధ్యలో నేనెందుకు దూరిపోతాను మేడం? నాలాంటి వాళ్ళు పట్టేంత దూరం పెంచుకునేది మీరే కదా. కావాలంటే మీ ఆయనతో మీరు అతుక్కునుండి హాయిగా కాపురం చేసుకోండి. నేను వంట మనిషిగానే ఉంటా, లేదంటే ఒంటి మనిషిగా, ఇంటి మనిషిగా కూడా ఉంటా. బాగా చెప్పావమ్మా. థ్యాంక్ యూ మేడం. ఏంటది బాగా చెప్పింది? జరగబోయేదే చెప్పింది. ఏంటో జరగబోయేది? నువ్వు విడాకులిస్తే ప్రణయ్ని తను చేసుకుంటాను అంటుంది. నువ్వు వెళ్ళా పనిలో ఉండవే. అప్పుడే ఖర్చు వేసుకోమంటారా? పర్లేదా? ఖర్చీఫేం కర్మ, తుండుగుడ్డ కూడా వేసుకో. అక్కడ ఖాళీయే కదా, ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కదా. నువ్వు అసలు నా తల్లివినా? నువ్వు అసలు ప్రణయ్కి భార్యవేనా? ఎప్పుడో కాదనుకున్నాను. అందుకే నేను కావాలనుకుంటున్నాను మేడం. మరి మా అల్లుడితో మాట్లాడావా ప్రియా? ఆ చూపు, ఆ మాట చూస్తుంటే తెలిసిపోతూనే ఉందమ్మా. మీ అమ్మాయి ఉందని ఆగిపోతున్నారేమో. దగ్గరుండి ఇద్దరికి పెళ్లి చేయమ్మా. ఏమో, ఇక ఆ రోజు కూడా వస్తుందేమో. నా ముందు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే పళ్ళు రాళ్ళు కొట్టి చేతులు పెడతానని చెప్పు. ఓవర్ యాక్షన్ ఏంటి? అసలు నీ రియాక్షన్ ఏంటి? నువ్వెవరు నా ప్రేమ మీద విరుచుకు పట్టడానికి? నేను దగా చేసే మనుషులతో మాట్లాడను. నేను మాట్లాడుతున్నాను కదా. అంటే ఏంటి? నేను నిన్ను దగా చేశానా? ఇది దగానే కదా. సరే, నువ్వేమైనా అనుకో, ఐ డోంట్ కేర్.
ప్రియా, ఏంటి ప్రణయ్ సార్? ఏమైనా అనుకోమంటుంది. నేనేమైనా అనుకుంటే నువ్వేమన్నా అనుకుంటావా? అయ్యో, ఎంత మాట! ఐ డోంట్ కేరు. థ్యాంక్ యూ. నిన్ను తన్ని తరిమేసేదాకా నా ముందు ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటారా? నీకెందుకు అంత కుళ్ళు? నీ లిమిట్స్ లో నువ్వుంటే బాగుంటుంది అంటున్నాను. నా పెళ్ళం నన్ను కాదనుకుంటుంది. ఏం చేయమంటావు మరి? నీ పెళ్ళం ఒళ్ళు కొవ్వెక్కి నిన్ను కాదనుకోలేదు. కోర్స్ మా మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు సక్సెస్ అయ్యారు. మధ్యలో నేనే బాకరానయ్యాను. క్షమించలేవా? నేను బక్రాలతో మాట్లాడను. ప్రియా, సార్, నువ్వు చేసిన కూరని మెచ్చుకున్నానన్న కుళ్ళుతో ఉప్పు కలిపిన ఈ కుళ్ళుబోతుతో మనకేంటి? నాకేమీ కుళ్ళు లేదని 100 సార్లు చెప్పాను. నీకు మా మీద అనుమానం. అందుకే మా ఇద్దరి మధ్య డిష్కా బిష్కా లాంటిది ఉందనుకుంటున్నావు. డిచ్కా బుచ్కానా అంటే ఏంటి? అంటే ఏం చెప్తాం, అదో కోడ్ లాంగ్వేజ్. ఇక్కడేం పెద్దోళ్ళు ఉన్నారు. నాకు కొంచెం కూడా అర్థం కాలేదు బాబు. మీరు మాట్లాడేసుకోండి. మమ్మల్ని మీ అమ్మాయి అనుమానిస్తుందండి, అది కన్ఫర్మ్. ఏమీ లేకపోయినా ఏదో ఉందని అనుమానిస్తుంది. ఈవిడ అనుమానిస్తే రైటు, నేను అనుమానిస్తే రాంగును. మీరే న్యాయం చెప్పండి. నువ్వు చాలా తెలివి చూపిస్తున్నావు. నా బాగుందా? నాకని తెలివితేటలే ఉంటే ఈ పాటికి 2 ఉండేవారు. ఇద్దరిని కాకపోతే 20 మందిని చేసుకో. నీ ఓపిక. ఛీ! రేపు ఇంకొంచెం డోస్ పెంచితే వర్కౌట్ అయిపోద్ది. కన్నయ్య రాజా, ఆశ, శివాగ్ని వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు అంటే నేను ప్రణయ్ విడిపోవడానికి వీళ్ళు ముగ్గురే కారణమయ్యారు. నేనెందుకు చెడుని గెలిపించాలి? వాళ్ళు చూపించిన దొంగ సాక్ష్యాన్ని
ఏ మగాడైనా నమ్మేస్తాడు. ప్రణయ్ మాత్రం పైనుంచేమీ దిగి రాలేదు కదా. తనని నేను బాధ పెట్టడం కరెక్టేనా? ఎస్, ప్రియ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసింది. ఆ. ఎవరైనా ఉన్నారా? వాటర్ అయిపోయింది, మోటార్ వేయండి. పోనీ ఎవరైనా నీళ్ళిచ్చి పుణ్యం కట్టుకోండి. ఏయ్ ఆగు. ప్రణయ్ సారు సగం స్నానంలో ఉన్నారు మేడం. నువ్వు వెళ్ళి మిగతా స్నానం చేపిస్తావా? సార్ గారు ఒప్పుకుంటారా మేడం? ఏయ్ నా పిచ్చి గాని మీరు విడాకులు ఇచ్చే వరకు నన్ను దగ్గరికి రానిస్తారో లేదో. ఆయన వాటర్ తెమ్మంటే నువ్వు తిప్పుకుంటూ వెళ్తావా? వెళ్ళు. ఇదిగో. ఎవరు? ప్రియా? దిస్ ఇస్ ప్రేమ. అయ్యో నువ్వా? నీకెందుకు శ్రమ? ప్రియ తెచ్చేది కదా. అబ్బా, కళ్ళలో సోప్ పడింది. కాస్త లోపలికి తెచ్చిపెట్టవా? కర్మ కర్మ. నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు, నేను చెడ్డవాడినా ప్రేమ? ప్రేమ, నాకు విడాకులు ఇస్తావా? నాకు విడాకులు ఇస్తావా ప్రేమ? చూసావా, మన బంధం నువ్వు తెంచాలనుకున్నా తెగిపోదు. దాన్ని ఎలా తీయాలో నాకు తెలుసు. అది రాదు. తీయొచ్చు కదా. ఒక చిన్న నవ్వు నవ్వు వచ్చేస్తుంది. నవ్వు ప్రేమ, చిన్న నవ్వేగా.